తిరుప్పావై ధనుర్మాస శుభవేళలో ఆండాళ్ళు తల్లి రచించిన పవిత్రమైన తిరుప్పావై పాశరాల భావాన్ని మనమంతా తెలుసుకుందాం. నేటి తిరుప్పావై 8వ రోజు పానం వెల్లెందర్ అనే 8వ పాశురం. ఈ పాశురంలో గోపికలు శ్రీకృష్ణుని శరణు కోరుతూ వ్రత ఫలితాన్ని ఆశిస్తూ భక్తితో ప్రార్థిస్తున్న భావం కనిపిస్తుంది. ఇప్పుడు తిరుప్పావై 8వ పాశురాన్ని భావంతో తెలుసుకుందాం. కిల్వానం వెల్లెందుర్ ఎరుమై శిరువీడు మోయివన్ పరందానక మిక్కుల పిల్లై గలుం పోవన్ పొంగినారేపో గామల్ కాతున్నే కావువార్ వందు నిన్రోం కోదుకుల ముడియా పావాయ్ ఎల్లు నింద్రాయ్ పాడిపరి కొండు మావాయి పిల్దనాని మల్లారే మాటియ దేవాది దేవ నైచుండ్రు நாம் சேவித்தல் அவ வென்றராயிந்து అరుళేల్ రెంబవాయి. భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది. గేదెలు మంచు మేత మేయటానికి విడవబడినాయి. అవి మేతకే స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుని చేరక ముందుగానే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని తెలుస్తున్నారు. అందరూ కలిసి గోష్ఠిగా పోవుట మంచిదని ఎంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలంగానే ఉన్నది కదా, మరి ఇంకా ఆలస్యమెందుకు, లెమ్ము. ఆశ్వాసుర రూపుడైన కేశిని చానుర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పరె అనో సాధనము పొందుదము. అతని రాకకు ముందే మన మటుకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చితిరే అని నొచ్చుకొని మన అభిష్టములను వెంటనే నెరవేర్చును. ఓ గోపికలారా, ఈరోజు ఆకాశం కూడా తెల్లగా ప్రకాశిస్తోంది. వర్షాలు కురిసి ఆవులు పుష్టిగా పెరిగి పాలు సమృద్ధిగా ఇస్తున్నాయి. ఈ సమృద్ధి అన్నీ మన శ్రీమన్నారాయణుడి కృప వల్లనే. ఆ నారాయణుడే మనకు పరై వ్రత ఫలితం ఇవ్వగలడు. ఆయనను తప్ప ఇంకెవరు మన కోరికలను తీర్చలేరు. అందుకే మనము ప్రపంచమంతా పొగిడేలా భక్తితో శుద్ధ మనసుతో నారాయణుడి నామాలను పాడాలి. మన వ్రత యొక్క లక్ష్యం సంపద కాదు, ఆడంబరం కాదు, కేవలం శ్రీవారి అనుగ్రహమే. ఆ నారాయణుడు మన భక్తిని చూసి మనకు కావలసిన ఫలితాన్ని తప్పక ప్రసాదిస్తాడు. కాబట్టి ఓ సకులారా, మనమంతా కలిసి నారాయణ నామస్మరణలో లీనమవుదాం. ఈ పాశురం ద్వారా ఆండాళ్ళు తల్లి మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన జీవితంలో వచ్చే సుఖ సమృద్ధి అంతా భగవంతుని కృప వల్లే. నిజమైన భక్తి అంటే స్వార్థం లేకుండా నామస్మరణ చెయ్యడం. నారాయణుడిని ఆశ్రయించిన వారికి లోటు ఉండదు. ఇది తిరుప్పావై 8వ పాశుర భావం. ఈ వీడియోని మీ హృదయానికి తాకితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ప్రతిరోజు తిరుప్పావై కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి. తిరుప్పావై 9వ పాశురంతో మళ్ళీ కలుద్దాం. శ్రీమన్నారాయణి కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక.